ఇది రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఏం చేస్తున్నాం, మమ్మల్ని సమ్మెలకు నెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవక కేసీఆర్ గారు 90% ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసిండు. ఒక అపాయింట్ ఇచ్చే ఉండే అందులో అది 10% ఆయన చేయలేకపోయాడు. ఆయన మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వంలో కలుపు కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ రావడం వలన అది పూర్తి చేయలేకపోయాడు. ఇంతలోనే ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ రాగానే వీళ్ళు ఏం చేసిన కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఏడిస్తాడు, మేమే ఇస్తాం, మేము రాష్ట్ర ప్రభుత్వాలు విలీనం చేస్తాం అని చెప్పి ఈ ఆయన వాళ్ళు మేనిఫెస్టోలో ఈ శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో రచయిత మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా దాన్ని అమలు చేసేటువంటి వ్యక్తి పొన్నప్రావు గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మేనిఫెస్టోలో ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తాం, పిఆర్సీలు ప్రకటించి వెంటనే ప్రకటిస్తాం, మూడవది ఈ బకాయిలు మొత్తం చెల్లిస్తాం, నాలుగవది యూనియన్ల పునరుద్ధరణ చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం వల్ల మేమందరం మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ నేనైతే మా మేనత్త కాలు మొక్కి కాంగ్రెస్ ఓటు వేపిస్తే నాకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేయడమే కాకుండా కనీసం ఇక్కడ నిలబడి మాట్లాడదామంటే కూడా నిలబడకుండా చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఒక బస్సులు ఇస్తారంటే ఆర్టీఓ వరకు వచ్చి రోడ్డు మీద తిరిగేటోళ్ళను, ఆటోలు నడిపేటోళ్ళను, ట్రాక్టర్ డ్రైవర్లను తీసుకొచ్చి ఈరోజు బస్సులను తీయడానికి ముందుకు వచ్చిండ్రు. మరి బయటికి పోయిన తర్వాత ప్రయాణికులకు భద్రత ఉంటుందా? మమ్మల్ని తీసేసి ఈ ఆర్టీసీలకి తెలిసి వాళ్ళకు అదానికో అమ్మానికి అమ్మే పరిస్థితి తీసుకొస్తాను. దీన్ని బుల్లెటర్ కంపెనీ తీసుకొచ్చి జేబీఎం కంపెనీకి ఎలక్ట్రిసిటీ బస్సులు ఇచ్చిండ్రు. మరి దానికి కూడా నిరసనగా మేము మాట్లాడినాం. ఆ బస్సులు ఏదో మాకేమంటే ఇస్తలేరు. మా బస్సులో ఉన్నటువంటి స్థలాలు వాళ్ళకి అప్పయిపోయారు. రేపు రాబోయే రోజు హైదరాబాద్ సిటీలో జేబీఎం లోటర్గా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ హైదరాబాద్ నుంచి అందరిని పక్కకు తరలించే అవకాశం ఉన్నది. దానికి నిరసనగానే మేము ఆ ఓలెటర్ కంపెనీకి వాళ్ళకి ఇచ్చే బదులు మా ఆర్టీసీ కొనాలి. తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. డ్రైవర్గా, కండక్టర్గా కానీ మిగతా మెకానిక్ కానీ పెరుగుతారు. ఆ టెక్నాలజీ మా దగ్గర ఉన్నది. మేము కూడా ఉప్పల్ డిపోలో ఒకటి ఎలక్ట్రిక్ బస్సు తయారు చేసి తింటూ ఉన్నాము. మరి ఆ అవకాశం మాకేయకుండా ప్రైవేటు దిశగా వీళ్ళు తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి. ముఖ్యమంత్రి గతంలో చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు, ఎక్కడైనా ధర్నాలు చేయొచ్చు ప్రజలు, హైదరాబాద్ కూడా వచ్చి మీ నిరసన తెలపచ్చు అని చెప్పిండు. కానీ ఇప్పుడు మీ సొంత ఊరిలో మీ సొంత డిపో ముందు మీరు టెంట్ వేసుకొని నిరసన తెలిపే పరిస్థితి లేకుండా పోయింది. ఏమంటారు దీని మీద? దీంట్లో అంటే మీరు నిరసన వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటారంటే అటుకొని వచ్చిన పోలీసు వాళ్ళకేమో టెంట్ ఉంది, వాళ్ళకి టెంట్ ఉంది, వాళ్ళ టెంట్ ఉన్నది, వాళ్ళు ఉంటుండ్రు. వాళ్ళు ఏమంటారు, ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ మీరు నిరసన తెలిపే హక్కు మీకు ఉంది, మీరు బస్సులు ఆపండి, నిరసన తెలపండి, 10 నిమిషాల 20 నిమిషాల 30 నిమిషాల మిమ్మల్ని ఏమనం, కానీ తప్పకుండా మాత్రం బస్సులను పోనీయాలి, బస్సులు అడ్డుకోవద్దు, ఆ బస్సు నడిపే వ్యక్తిని మీరు అడ్డుకోవద్దు, ఏం తిట్టద్దు, మన మీద ఏం దాడి చేయొద్దు, చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు అవుతుందని చెప్పారు ఏసీపీ గారు. అదే రకంగా మేము కూడా 30 ఆపుతున్నాం సమన్వయంగా. వాళ్ళని ఏమంటలేము, మేము పోకుండా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొన్ని నినాదాలు చేశారు ఇక్కడ హుజరాబాద్ ఆర్టీసీ ఉద్యోగులు ఏమని, తెలంగాణ వద్దు ఉమ్మడి ఆంధ్ర ముద్ద అని. 12 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, ఇప్పుడు ఆ నినాదం ఎందుకు? ఇప్పుడు ఎందుకు వచ్చింది, విడిపోతే బాగుపడతాం అని చెప్పి మేము 55 రోజులు సమ్మె చేసినాం. సగలైన సమ్మె వేతనాలు పోయినాయి, లీవులు రాలేదు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తే బాగుపడ్డ రాజకీయ నాయకులు, ఈ పాటలు పాడే కళాకారులు తప్ప ఏ ప్రజలు ఎవరికి ఏ లాభం జరగలేదు. అందులో ముఖ్యంగా మేము నష్టపోయినాం. ఆడ విడిపోయినరు, తెలంగాణ ఆంధ్ర వాళ్ళు విడిపోయి వాళ్ళు బాగుపడ్డారు. జగన్ గారు విడిపోయిన వెంటనే ఫస్ట్ చేసింది ఆయన ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసింది. ఇక్కడ వీళ్ళంతా ఒకటే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మా తెలంగాణ మాకొస్తే మేము బాగుపడతాము అన్న ఉద్దేశం కొద్దీ తెలంగాణ మా ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పేసి మేము కూడా సమ్మె చేసినాం సార్. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేసిండ్రు, మమ్మల్ని మాత్రం ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ సార్ నమ్మినాం. రేవంత్ సార్ వచ్చిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో కడుపులో పెట్టి చూసుకుంటా మీ ఆర్టీసీ వాళ్ళని అన్నాడు సార్. మమ్మల్ని ఇప్పుడు కడుపులో కాదు, కనీసం చెట్టు కింద కూడా ఉండలేకుండా మా ఆర్టీసీలో కూడా వేరే ఇళ్ళల్లో ఉంటే కూడా ఆడ కూడా ఉండనియకుండా మమ్మల్ని గెద్మి కొడుతున్నాడు సార్. రోడ్ల మీదకి ఎక్కిండ్రు. మేము అన్న ఉద్దేశం ఏం ఉద్దేశం అంటే, ఆడున్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అప్పుడు చంద్రబాబు సార్ హయాంలో కాంట్రాక్ట్గా చాలా సంవత్సరాలు చేసిన తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాతనే రెగ్యులరైజేషన్ చేసిండు.
ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు విలీనమైనరు, మనం మాత్రము ఎప్పటికీ కాలయాపన కమిటీల యాపన జరుగుతున్నదే తప్పితే ఇప్పుడు కమిటీ కూడా మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వేయొచ్చు కదా సార్. మేము రేపు సమ్మె చెబుతామంటే ఈరోజు సాయంత్రం ఏదో నామమాత్రంగా పిలిచి ఇప్పుడు కమిటీ వేసినామని చెప్పడము, అది వాళ్ళు కూడా విలువలేదు. ఐఏఎస్ సార్లను వాళ్ళని వేసినామని చెప్పేసి అని అన్నారు. ఇది కడుపులో పెట్టి చూసుకోవడం అంటే ఇదేనా సార్? మమ్మల్ని ఒక 60 మంది కెపాసిటీ ఉన్న పల్లె వెలుగు బస్సులో ఒక 120 మంది ఎక్కుతున్నారు. అయినా వాళ్ళని ఇంత విసుక్కోకుండా వాళ్ళని ఏమనకుండా అందరికీ టికెట్లు ఇస్తున్నాం. మేము మా కష్టం ఎవరు చూస్తలేరు సార్. ఫస్ట్ ఆర్టీసీ తెలంగాణ రేవంత్ రెడ్డి సార్ రాగానే మా ఆర్టీసీనే మనం తీసుకొచ్చిండు, ఫ్రీ బస్సు ముందు తీసుకొచ్చిండు. కానీ మా ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తాను సార్. మీ కడుపులో బాధకు మీరు సమ్మె చేస్తారు. మరి మీరు సమ్మె చేసుట్లా ఇట్లా రైతులు పండించుకున్న కూరగాయలు మార్కెట్లో తీసుకోవడానికి కానీ ఏదైనా రోజు పనికి పెట్టాలి, బస్సులో పెట్టాలి కానీ ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలు. మీరు సమ్మె విరమించాలని చెప్పేసి మంత్రి పొన్నం అంటారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు. మరి దానికి ఏమంటారు? సమ్మె చేసేది మా హక్కు సార్. ఇది రాజ్యాంగం. ప్రయాణికులను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో మేము చేస్తలేం సార్. ప్రభుత్వానికి 200 మంది ఎక్కినా కూడా మేము తీసుకుపోయే ఓపిక మాకు ఉన్నది. మేము ప్రజలను ఇబ్బంది పెట్టే అంశాలు ఏది చేస్తలేము సార్. మేము ప్రజలను ఇబ్బంది పెట్టాలని సమ్మెకు పోలే సార్. వాళ్ళు మమ్మల్ని చర్చలను పిలవకనే మేము సమ్మెకు వ్యతిరేకంగా చేసి పంపిరు. మేము సమ్మెకు పోవాలని మాకు అస్సలే లేదు. మేము రోడ్డు మీద పడాలని మాకు లేదు. కష్టపడాలి. పని ఒత్తిడి పెరుగుతుంది సార్. మేము అది వరకు 360 కిలోమీటర్లు చేస్తే స్పెషల్ ఆఫ్ డ్యూటీ మాకు 360 కిలోమీటర్లు చేస్తే తెల్లారి మేము రెస్ట్ తీసుకునేటోళ్ళం. అదే 12 గంటల డ్యూటీ గంటే 12 గంటల డ్యూటీ చేస్తే మేము స్పెషల్ ఆఫ్ మాకు అది తెల్లారి రెస్ట్ తీసుకునేటోళ్ళం. అదే 12 గంటల డ్యూటీ ఇప్పుడు డే అవుట్ అంటే ఒక రోజు డ్యూటీ 2 రోజు మళ్ళీ తెల్లారి చేయాల్సి వస్తుంది. ఒక్క రోజు డ్యూటీ 2 రోజులు అదే 600 కిలోమీటర్లు 550 600 అయితే 2 రోజుల డ్యూటీ. ఎలక్షన్ ముందు వచ్చి మీరు అక్కడ హైదరాబాద్లో అక్కడిక్కడ ధర్నాలు చేస్తే వచ్చి ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉండే వచ్చి కూర్చున్నాడు. మీతో పాటు ఎవరైనా అప్పుడు కార్మికులు సమ్మె చేసినప్పుడు చనిపోతే వాళ్ళ దగ్గరికి వచ్చి అన్ని చేసిండు. మరి 2 ఏళ్ళలో ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చి రాలే. మేము కోరుకున్నది 3 కోరికలు అంటే 32 డిమాండ్లు అంటారు కదా. 3 కోరికలు ఏంటంటే గవర్నమెంట్లో విలీనం చేయాలి, 2 పిఆర్సీలు చేయాలి, మా యూనియన్లు మాకు ఇవ్వాలి. అందులో సార్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి సార్ వేరే డిపార్ట్మెంట్లో చూస్తే ఒక్కొక్కళ్ళకు బేసిక్ 24-34 వేల నుంచి బేసిక్ పెడితే మా దాంట్లో కండక్టర్కి ఏమో 11,500 బేసిక్, మెకానిక్ ఏమో 10,000 బేసిక్, డ్రైవర్కి ఏమో 13,070 రూపాయలు బేసిక్ సార్. డ్రైవరు 12 గంటలు చేసి 15 గంటలు చేస్తాను. 350 కిలోమీటర్లు ఉంటే 570 కిలోమీటర్లు చేసిండు. వాళ్ళ ఇష్టరాజ్యం సార్ ఇది డిపోలో నాలచకం నడుస్తుంది వాళ్ళది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్ దయచేసి చెప్తున్నాం, మేము మీతోని ఏ దానికి మీరు చెప్పిన మేనిఫెస్టో పెట్టిన దాని గురించే మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరుతలేం. మీరు పెట్టినే మేము అడుగుతున్నాం. దేనికి అడుగుతున్నామంటే గవర్నమెంట్లో విలీనం చేయాలి, 2 పిఆర్సీలు ఇస్తానన్నారు, మళ్ళీ మాకు యూనియన్లు మాకు ఇస్తానన్నారు. ఇవి ఏం చేయట్లేదు సార్. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు సార్ ఒకసారి అన్నారు ఏంటంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో మీరు ఆర్టీసీలు ఎవరని మాకు గుర్తుపట్టరు సార్ వాళ్ళు. అదే పొన్న ప్రభాకర్ సారు పోయినసారి కైచేరినప్పుడు 54 రోజులు సమ్మె చేసినప్పుడు బస్ కప్పయ్యా నైతలేగా అని పొన్న ప్రభాకర్ సార్ అన్నాడు. అప్పుడు అది రోడ్డు మీద అది మళ్ళీ అదే రేవంత్ రెడ్డి సార్ అదే 12 గంటలకు రాత్రి పోలీసు వాళ్ళు అడ్డం ఉంటే 12 గేట్లు దాటి పోయి మన సెక్యూరిటీ గేట్ ముట్టిండు. రేవంత్ రెడ్డి సార్ తెలియదా సార్? మేము ఎట్లుండే తెలియదు. మా పెద్ద ఒక్కొక్కరు సార్ వాళ్ళకు ఒక జీతం వచ్చినప్పుడు మాకు 300 రూపాయలు సంవత్సరానికి 300 రూపాయలు కడితే వాళ్ళకి 2,000 3,000 కలుతుంది సార్. ఒకటి ఇంక్రిమెంట్ సార్, ఒక ఇంక్రిమెంట్ అధికారులకు వాళ్ళకి కలిపితే 2,000 3,000 కలుతుంది సార్. మాకు 3,000 కలుతుంది సార్. సంవత్సరం కలిపితే ఇప్పుడు మన పిఆర్సీ మన ఏది డి అన్నాడు సార్ 2.7 అన్నాడు. 2.7 అంటే సార్ దాని 400 రూపాయలు సార్ 2.1 ఏం కలుతుంది సార్? మొత్తం దీనికి పొన్న ప్రభావం పెద్ద చార్జ్ చేసి పేపర్లో మొత్తం పెద్దగా ఇచ్చింది సార్. దీని గురించి ఏం చెప్పాలి సార్? సార్ నాకు 2 పాపాలు సార్, 2 బిడ్డలు, మేము 30,000 జీతం వస్తుంది సార్. నేను 14 సంవత్సరాలే ఎట్లా బతకాలి సార్ ఈ ఫ్యామ్తోని? ఇవి రోజులలో ఏదైనా కొనబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టు ఉంది సార్. ఏదైనా కొనబోతే ఏదైనా కొంటున్నాం సార్. 30 ఏళ్ళ 2 పిల్లలతో భార్యలతో ఏం బతకాలి సార్? మేము అప్పులు చేసుకొని బతుకున్నాం సార్. పిల్లల్ని అప్పులు వేసి చదువుతున్నాం సార్. ఇళ్ళల్లో కిరాయికి ఉంటున్నాం సార్. మాకు ఇల్లు లేవు సార్, రేషన్ కార్డు లేవు సార్. రేషన్ కార్డు మీకు గవర్నమెంట్ అన్నారు కదా సార్. గవర్నమెంట్ అన్నప్పుడు రేషన్ కార్డు ఎందుకు ఇయ్యారు సార్? తల్లిదండ్రుల పెన్షన్ ఎందుకు ఇయ్యారు సార్? రేషన్ కార్డు రేషన్ కార్డు ఎందుకు ఇయ్యారు సార్? నువ్వు రేషన్ కార్డు పిలిపించి ఎందుకు కొట్టేస్తావు? అంతేనా కదా సార్? అదే మీ పోలీసులు సార్, ఇవాళ పోలీసుల డిపార్ట్మెంట్ వాళ్ళకి అంటున్నా, వాళ్ళు మా మిత్రులే, మా బంధువులే, వాళ్ళు కొలికే మేము కొలికే. వాళ్ళకి జీతం ఎక్కుతుంది ఎంత ఉన్నది, మాకు ఎక్కుతుంది ఎంత ఉన్నది ఒకసారి మీరు అడగండి సార్. ఇంట్లో సార్ ఎందుకు మా వేదన సార్? మేము మనుషులం కాదా?
మేము మేము ఓట్లు ఎత్తలేమా? మేము మా అధికారంలో మేము చూస్తలేమా సార్? మేము చూస్తలేమా సార్? మమ్మల్ని దాటేసి మీరు ఇంత ఫైట్ చేస్తారని వీళ్ళని ఎగ సార్ మీరు చెప్పేది దేని గురించి సార్ మాకు చెప్పడానికి? లేకపోతే మమ్మల్ని చంపండి సార్, మందు పెట్టి సాగొట్టండి, మందు పెట్టి సాగొడితే పని అయిపోతుంది సార్. మీరే ప్రచారం చేసిర్రు, మీరే ఇంటికి తిరిగిర్రు, మీరే మేమే చెప్పి గిట్లా మారి గిట్లా అయిపోయింది సార్, గిట్లా అయిపోయింది సార్ మా బతుకులు. అదే సార్ మా బతుకులు మారిపోయినాయి సార్, మా బతుకులు మారి మా బుద్ధి మాకే వచ్చింది సార్. ఇంట్లో మా కట్ల మాకే కళ్ళు పొడిచిండు ఇంట్లో సార్. అది కరెక్ట్, మీరు అదే 100% కరెక్ట్ సార్. ఇంట్లో సార్ ప్రతి ఒక్కటి సార్ ఒక్కటి తీసిన సార్ ప్రామిస్ అంటున్నా. వేరే డిపార్ట్మెంట్లో చూస్తే మా డిపార్ట్మెంట్ ఒక్కొక్కరికి 2,000 3,000 కలిపి సార్. ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే 40,000 50,000 70,000 40,000 కంటే ఎక్కువ లేదు సార్ ఈ జీతాలు. ఎవరిని అడగండి సార్. ఇక్కడ రిటైర్మెంట్ అయిన సార్ 40,000 లేదు సార్ జీతం. ఎందుకు లేదు సార్ జీతం అంటే మేము అంతా ఇప్పుడు సార్ ఎంత పని చేస్తాం ఎవరికైనా నా అంగి తడిసి చెమట వచ్చి బయట పని చేస్తాను ఎందుకులే సార్? మేము మనుషులం కాదు సార్, మేము లక్షలు వేలు కొడుతున్నాం. అదే గవర్నమెంట్లో కలిపి మా గవర్నమెంట్తో సమానం మాకు వేతనం. ఇంకోటి సార్ 2 PRCలు ఎవరికైనా ఉన్నాయి అడగండి. 2 PRCలు మాకే ఉన్నాయి బాకీలు. ఏ డిపార్ట్మెంట్ PRC బాకీ లేదు. 2017 నుంచి బకాయి రావాలి సార్. లాభాలు ఉందంటారా నష్టాలు ఉందంటారా? లాభాలు ఉందంటారు సార్. లాభాలు ఉంటే నష్టాలు కలిసి చూస్తాను సార్, లాభాలు చూస్తాను. మహాలక్ష్మికి మాకు చూస్తాను సార్. సార్ అదే అంటుంది కదా సార్. ఇప్పుడు మా లాభాలు ఇస్తాం మాకు ఇస్తాం, మేము ఎందుకు ఇస్తాం సార్? ఇది గవర్నమెంట్ నెట్టడానికి కారణం, మాకు సమ్మెలు నెట్టడానికి కారణం గవర్నమెంటే సార్. గవర్నమెంటే 99%. మాకు మాకు ఇప్పుడు పొన్నబారం సార్ ఏమంటా అంటే ఇంకా బీఆర్ఎస్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్లు ఎందుకు సార్? మా స్వచ్ఛందంగా ఇది మా నౌకరి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే మేము సంసారం చేస్తలేము, బీఆర్ఎస్ పెడితే మేము తిట్టలేము. కార్మికులు ఐక్యత, ఇది కార్మికులతో పనిచేస్తున్నాం. కార్మికులు మా సొంత నిర్ణయం సార్, ఇది మా సొంత నిర్ణయం, ఇది మా సొంత నిర్ణయం సార్, ఇది మా సొంత నిర్ణయం. ఇంట్లో సార్ మేము ఎవరో చెప్పేది కాదు. లేకున్నా కూడా మేము ఒక త్రాటి పైన అందరం ఒకే మాట మీద ఎందుకు నిలబడి ఉన్నామంటే మా కార్మికుల ఐక్యత ఉన్నది కాబట్టే ఉన్నాము. లేకపోతే మేము ఎందుకు వస్తాము? మాకు కడుపు కాలుతుంది కాబట్టి మేము అన్నం పెట్టమని అడుగుతున్నాము. మాకు పెట్టండి, మాకు ఇచ్చేటి ఇవ్వండి. ఇచ్చినాక మేము అంతకన్నా ఎక్కువ పని చేస్తాము. మా గవర్నమెంట్ కాదు, మీరు సమ్మె చేస్తే మీ ఉద్యోగాలు ఉంటాయి జాగ్రత్త అని చెప్పి ఉద్యోగాలు ఎటు పోతాయండి? ఎటు పోతాయి ఉద్యోగాలు? సార్ తీయండి సార్. రాజ్యాంగంలోనే మాకు సమ్మె చేసే హక్కు, కార్మికుల హక్కు అది. రాజ్యాంగంలో సమ్మె చేసే హక్కు ఉన్నది కార్మికులకు. మేమేం గవర్నమెంట్ ఉద్యోగులుగా ఇప్పుడు మమ్మల్ని పరిష్కరించలే. ఇంకా 52 రోజులు మనము తెలంగాణ రావడానికి 52 రోజులు సమ్మె చేసినప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు ఎట్లా పోతాయండి? మేము మంత్రే చెప్పిండు వీళ్ళ వెనకాల బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని చెప్పి. మా వెనక ఎవరు లేరు సార్, స్వచ్ఛందంగా మేమే చేస్తాను. మాకు యూనియన్ కూడా లేదు సపోర్ట్. మా కార్మికులమే యూనియన్లు లేకపోతేనే మీరు యూనియన్ లేకపోతేనే ఇంత ఐకమత్యంగా పనిచేస్తారు. మీరు యూనియన్లు కావాలి, యూనియన్లకు ఎన్నికలు కావాలంటారు. ఎన్నికలు పనిచేసి ఎన్నికలు పెట్టి మీకు యూనియన్లు పెడితే గవర్నమెంట్ ఉండనిస్తారా? మీరు మేము ఏమైనా చేసినామా సార్? యూనియన్ ఉన్నప్పుడు ఒక మనిషి ఉంటాడని యూనియన్లను రమ్మంటాను మేము. మేము అందరం పోయి మాట్లాడలేము. ఇప్పుడు మేము అందరం మాట్లాడుతున్నాం, కానీ అప్పుడు ఒక మా యూనియన్ లీడర్ మాట్లాడుతున్నాం సార్. పోయినసారి 50 రోజుల దాకా చేసినాం సార్. మళ్ళీ 50 కావచ్చు, 60 కావచ్చు. అవకాశం వారికి ప్రభుత్వానికి ఇంకో 2.5 ఏళ్ళు ఉన్నది. రాబోయే ప్రభుత్వం ఏది ఉన్నా కానీ మళ్ళీ ఏదైనా చేస్తుందా అని చూస్తున్నాం. ఈ ఆంధ్ర ముద్దు తెలంగాణ వద్దురా అని ఎందుకన్నామంటే ఆ నినాదం, ఈ తెలంగాణ మాది మాకు కావాలను అనుకున్నాం, కానీ మేము పోయి పొయ్యిలో పడ్డాం. వద్దనుకున్న వాళ్ళు లాభాలలో పడ్డారు. మా తోటి కార్మికులు ఇవాళ నాతోనున్న బేసిక్, ఒక్కొక్క బేసిక్ వాళ్ళు 30,000 రూపాయలు నాతోటి ఉన్నటువంటి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో. అయితే గత 10 సంవత్సరాల నుంచి నేను ఒక 30,000 చొప్పున నెలకు కోల్పోతానంటే దరిదాపు నేను ఒక 20 లక్షల లాసు. అంటే జగన్మోహన్ కానీ అవసరం అనుకుంటే పవన్ కళ్యాణ్ కానీ అటువంటి వాళ్ళు కూడా ఈడ పార్టీ పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం కొరకే మేము ఆ నినాదాన్ని తీస్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీ ఇక్కడ వీళ్ళని నమ్ముకుంటే మమ్మల్ని బొందలేస్తారు. కేసీఆర్ను నమ్ముకున్నాం, బొందలేసిండు. ఈయన నమ్మిస్తా అంటే ఈయన కూడా బొందలేసిండు. అందుకొరకే మళ్ళీ కలిసి ఉండటానికైనా ప్రయత్నం చేస్తాం. మా కార్మికులతో అవుతుంది. మేము ఒక బస్సు రోజుకు 400-500 మందిని జారగొడతా ఉంటాం. రోజుకు స్టేట్ లెవెల్లో 10 జిల్లాల్లో, ఇప్పుడు ఈ తెలంగాణ జిల్లాలల్లో 65 లక్షల 75 లక్షల మందిని మేము ఊర్ల పంటి జారేస్తూ ఉంటాం ఒక్కరోజు. కండక్టర్ డ్రైవర్ రోజుకు ఒక 500 మందికి ప్రచారం చేయగలం మేము. ఏ పార్టీ గెలవాలన్నా
ఓడాలన్నా ఆర్టీసీ కార్మికులతోనే సాధ్యమవుతుంది. మాతోని పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నామరూపాలు లేకుండా వేయండి, మాతోని పెట్టుకున్న చంద్రశేఖరరావు కూడా నామరూపాలు లేకుండా వేయండి. ఈయన కూడా మాతోని మాకు అనుకున్న కోరికలు ఇస్తానో మళ్ళీ ఈయనకు పునాదుల మీద బిల్డింగ్లు కడతాం, ఒకవేళ లేకపోతే పునాదినే కూలగొడతాం.